నమస్తే. నా పేరు శిరీష. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి పిల్లలు ఏ వయసులో మాట్లాడడం ప్రారంభిస్తారు మాటలు ఆలస్యమైతే. ఇక్కడ పిల్లలు ఏ వయసులో మాట్లాడడం ప్రారంభిస్తారు, నెక్స్ట్ పిల్లలు ఆలస్యంగా మాట్లాడడం కారణాలేంటి, పిల్లలు ఎందుకు భాషా మైలురాళ్ళని నిదానంగా చెప్తున్నారు, నిదానంగా వస్తుంది. పిల్లలు ఏంటంటే ఇక్కడ పిల్లలు మాట్లాడుతుంటే ముద్దు ముద్దుగా ఉంటుంది, పిల్లలు ఏదో మాట్లాడితే ఆనందంగా ఉంటుంది. బట్ ఇక్కడ కొంతమంది పిల్లలు అసలుకి మాట్లాడరు, కొంతమంది పిల్లలు మాటలు లేట్గా వస్తున్నాయి. ఏంటి ఈ కారణాలు? పిల్లలు మాట్లాడుకోకుండా ఉంటుంటే తల్లిదండ్రులు త్వరగా గ్రహించాలి. ఇక్కడ పిల్లలు ఫస్ట్ ఎందుకు మాట్లాడడం లేదంటే ఫ్యామిలీలో లేట్గా రావడం వల్ల. కొంతమందికి 3 ఇయర్స్కి వస్తాయి, కొంతమందికి 5 ఇయర్స్ వస్తాయి, కొంతమందికి 7 ఇయర్స్ వస్తాయి. అది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కూడా లేట్గా రావచ్చు. ఇంకా కొంతమంది పిల్లలు మాటలు వచ్చినా ఎందుకు మాట్లాడట్లేదు సరిగ్గా, ఇప్పుడు తెలుసుకోబోయేది అదే. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఫస్ట్ పుట్టినప్పటి నుంచి ఇయర్స్ వరకు ఎలా మాట్లాడతారు, ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు స్టార్ట్ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఫస్ట్ పిల్లలు 1 to 3 months నుండి పిల్లలు ఏడవడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ కూ 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 అనే శబ్దాలు చేస్తారన్నమాట. నెక్స్ట్ 3 నెలల నుండి 6 నెలల వరకు పిల్లలు ఏడ్చడము, నెక్స్ట్ కూ 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 ఈ ప్రాకడం అలా చేస్తారనమాట. నెక్స్ట్ 8 నెలల నుండి పిల్లలు 12 నెలల వరకు, 12 సంవత్సరం 1 year అన్నమాట. అక్కడ వచ్చేసి పిల్లలు ఒక పదం అనేది మొదలు పెడతారనమాట. ఫస్ట్ మీకు చెప్పాను, ఎన్ని నెలల నుండి 6 నెలల వరకు ఒక సౌండ్స్ ఏదైనా ఆ ఈ ఈ ఊ ఊ అలాంటి శబ్దాలు చేస్తారన్నమాట. 12 నెలలు వచ్చేసరికి పిల్లలు ఒక పదం అనేది మాట్లాడతారు. ఒక పదం ఏంటంటే ఎగ్జాంపుల్ అత్త. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర అత్త మాట్లాడాలంటే ఇంకా పిల్లలు మాట్లాడుతున్నారు, ఇంకా స్టార్ట్ చేస్తారు. అది టంగుకు సంబంధించింది, అత్త అని పలుకుతున్నారు కాబట్టి ఇంకా తర్వాత ఒక్కొక్క పదం స్టార్ట్ చేస్తారనమాట. అది నెక్స్ట్ 12 నెలల నుండి 18 నెలల వరకు పిల్లలు ఒక 50 పదాలు మాట్లాడతారనమాట. 50 పదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అత్త అంటే అత్త అంటారు, అమ్మ అంటే అమ్మ అంటారు, నాన్న అంటే నాన్న అంటారు. నెక్స్ట్ తాత కానీ, అక్క కానీ, బాబు కానీ, పాప కానీ ఏ పదం మాట్లాడితే ఆ పదం వాళ్ళు రిపిటేషన్ అనేది చేస్తారనమాట పిల్లలు 18 నెలల లోపల. నెక్స్ట్ 18 నెలల నుండి పిల్లలు 2 ఏళ్ళ లోపల, 2 సంవత్సరాల తర్వాత, 2 నుండి 3 సంవత్సరాల తర్వాత అక్కడ పిల్లలు ఏం మాట్లాడతారంటే పదాలు ఎలా మాట్లాడతారంటే వాళ్ళ నీడ్స్ అడుగుతారనమాట, వాళ్ళ అవసరాలు. అమ్మ అని పాయింటింగ్ చేసి అడుగుతారనమాట. అంటే ఏదైనా వాటర్ కావాలంటే ఇలా పాయింటింగ్ చేసి అడుగుతారనమాట. ఏదైనా వాళ్ళకి థింగ్స్ కావాలన్నా పాయింటింగ్ చేసి అడుగుతారనమాట. ఏమన్నా వాళ్ళకు వాటర్ కావాలన్నా పాయింట్ చేసి అడుగుతారు. అది గెస్టర్స్ అనమాట. పిల్లలకు అలాగా అప్పుడు థింగ్స్ని చూసి, పిక్చర్స్ని చూసి అడగడం స్టార్ట్ చేస్తారనమాట పిల్లలు. నెక్స్ట్ పిల్లల తర్వాత 2 years నుండి 4 years వరకు పిల్లలకు ఒక 2000 నుండి 500 పదాల వరకు మాట్లాడాలన్నమాట. ఆ పదాలు వచ్చిన తర్వాతే పిల్లలు 2 వర్డ్స్ మాట్లాడుతున్నారు పదాలు. ఆ పదాల తర్వాత 2 words పదాలు మాట్లాడతారు, 2 word phrases. ఆ 2 word phrases మీన్స్ ఎగ్జాంపుల్ అమ్మ ఇవ్వు, నాన్న ఇవ్వు, తాత దా, అక్క దా, పోయింది వచ్చింది, అమ్మ కరెంట్ పోయింది, నెక్స్ట్
కరెంట్ వచ్చింది, ఇలాంటి 2 పదాలకు సంబంధించిన సెంటెన్సెస్ మాట్లాడతారనమాట పిల్లలు 3 ఏళ్లలో. నెక్స్ట్ తర్వాత 8 ఏళ్లలో వచ్చేసరికి పిల్లలు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మాట్లాడతారనమాట. సెంటెన్స్ ఫార్మేషన్ మీన్స్ ఇప్పుడు అమ్మ నాకు యాపిల్ ఇవ్వు, నాన్న నాకు చాక్లెట్ ఇవ్వు, నెక్స్ట్ తాత నన్ను బయటికి తీసుకువెళ్ళు. అలాగా పిల్లలు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది, సెంటెన్స్ మేకింగ్ అనేది చేయాలన్నమాట. ఇది పేరెంట్స్ చూడాలన్నమాట. ఈ పేరెంట్స్ ఏంటంటే పిల్లలు మాట్లాడుతున్నారా లేదా. నేను ముందు చెప్పింది ఏంటంటే ఏ నెల నుండి సంవత్సరాల వరకు పిల్లవాడు ఏదేది చేస్తారు, ఏదేది మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు అనేది నేను చెప్పాను. ఎలా మాట్లాడతారు అనేది చెప్పాను. అక్కడ ఏంటంటే పేరెంట్స్ పిల్లలు అలా మాట్లాడుతున్నారా లేదా అని గ్రహించాలి. అదే చెప్పాను మీకు ముందుగానే. కొంతమంది పిల్లలు అసలు మాట్లాడడం వచ్చినా కూడా, ఇంకా కొంతమంది పిల్లలు ఆలస్యంగా మాటలు వస్తాయి. అది నేను ఆల్రెడీ చెప్పాను. 3 ఏళ్లకు, 5 ఏళ్లకు, 7 ఏళ్లకు వస్తాయన్నమాట. ఇలాగా ఎందుకు పిల్లలు ఇలాగా మాట్లాడకపోవడం అంటే, కొంతమంది పిల్లలకు టంగ్ మందంగా ఉండడం వల్ల, నెక్స్ట్ టంగ్ చిన్నగా ఉండడం వల్ల, నెక్స్ట్ పిల్లలకు టంగ్ కదలిక లేకపోవడం వల్ల, నెక్స్ట్ పిల్లలు టంగ్ ఇలా కదిలించాలి ఓరల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, నెక్స్ట్ పిల్లలు వినకడి లేకపోవడం వల్ల పిల్లలు మనకు రెస్పాండింగ్ అవ్వట్లేదు. అది పేరెంట్స్ గ్రహించాలి. తర్వాత థెరపీకి మీరు కన్సల్ట్ కావాలి. ఇలా కన్సల్ట్ అయితేనే థెరపిస్ట్ కొన్ని టెక్నిక్స్ వాడతారు. ఆ టెక్నిక్స్ వల్ల పిల్లలు ఎలా స్టార్ట్ చేయాలి, పాయింటింగ్, స్పీచ్లో వచ్చేసి పాయింటింగ్ అనేది వస్తుంది. తర్వాత జాయింట్ అటెన్షన్ అనేది వస్తుంది.